కుమార్తె పిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో వాటా. అవును, మీరు విన్నది నిజమే. తోబుట్టువులు చనిపోయిన తర్వాత తోబుట్టువుల పిల్లలకు కూడా ఆస్తిలో వాటా ఎందుకు ఇవ్వాలంటూ కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి కర్ణాటక కోర్టులో కేసు వేయడంతో ఆ కేసును కర్ణాటక కోర్టు కొట్టివేసింది. జనరల్ గా ఒక తండ్రికి పుట్టిన కొడుకులు కూతుర్లు ఇద్దరికి కూడా తండ్రి ఆస్తిలో వాటా ఉంటుంది. కానీ కుమార్తెలు చనిపోయిన తర్వాత, అంటే కుమారులు చనిపోయిన తర్వాత వారి పిల్లలకు ఆస్తి సంక్రమిస్తుంది. సో అదే తరహాలో ఎవరైతే ఒక తండ్రికి పుట్టిన కూతుర్లు ఉంటారో వారు కూడా చనిపోతే వారి పిల్లలకు కూడా ఆస్తి సంక్రమిస్తుందనే ఒక స్పష్టమైన తీర్పును కర్ణాటక కోర్టు ఇవ్వడం చూస్తున్నాం. అరే, ఒక తండ్రికి పుట్టిన కొడుకులే ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్న నేపథ్యంలో బిడ్డలకు ఇచ్చుడే ఓ పెద్ద పనిగా బాబు అనుకునే టైంలో బిడ్డలు చనిపోతే బిడ్డల పిల్లలకు కూడా ఆస్తులు అదే హక్కు వారికి కూడా సంక్రమిస్తుందని చెప్పి కర్ణాటక ఇచ్చిన తీర్పు దేశంలో కొంత చర్చకు దారితీసింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, దేశంలో ఎక్కడ చూడు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రేగుతున్నాయంటే కేవలం ఆస్తి పంచాయతీ. పెద్దోడికి జ్యేష్ఠ భాగం ఇవ్వాలని, కష్టపడ్డోడికి ఒక భాగం ఎక్కువ ఇవ్వాలని, కూతుర్లకు ఎందుకు ఆస్తిలో వాటా, తండ్రి నుంచి వచ్చే హక్కు మాదని కొడుకులు కొట్లాడుతున్న నేపథ్యంలో కొడుకులకే కాదు కూతుర్లు ఒకవేళ చనిపోతే కూతుర్ల కుమారులకు కూడా వారి పిల్లలకు కూడా ఆస్తి సంక్రమిస్తుందని ఇచ్చిన తీర్పు కొంత కర్ణాటకలోనే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చకు దారితీసిన పరిస్థితి. నిజంగానే కర్ణాటక ఇచ్చిన కోర్టు అంటే ఒక వ్యక్తి తన తోబుట్టువులు చనిపోయిన తర్వాత తోబుట్టువుల పిల్లలు ఆస్తి కోసం కొట్లాడుతుండడంతో తోబుట్టువుల పిల్లలకి ఎందుకు నేను ఆస్తి ఇవ్వాలి అని దానిపైన కోర్టుకు వెళ్ళడం, దీనిపైన అనేక వాదోపవాదనలు జరిగిన అనంతరం కర్ణాటక కోర్టు మాత్రం ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఒక తండ్రికి పుట్టిన కొడుకు కూతురు ఎంత సమానమో, ఒకవేళ కొడుకు చనిపోతే వారి పిల్లలకు ఎలా ఆస్తి వస్తుందో అదే తరహాలో అమ్మాయిలు చనిపోయినా కానీ వారి కుటుంబ సభ్యులకు లేదంటే వాళ్ళ పిల్లలకు ఆస్తి సంక్రమించాలనేది వారి హక్కుగా కోర్టు తీర్పిచ్చింది. అయితే దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు, దీనిపైన జడ్జిమెంట్ అయితే ఈ విధంగా వచ్చింది. కానీ తర్వాత ఎవరైతే వారి పిల్లలకు ఇవ్వను అని కోర్టుకు పోయిన వ్యక్తి ఉందో ఆయన హయ్యర్ కోర్టుకు పోయే అవకాశం కూడా ఉంది. కర్ణాటకలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి హయ్యర్ కోర్టుకు వెళ్ళడం చూస్తున్నాం. హయ్యర్ కోర్టు దీనిపైన ఏం తీర్పిస్తుందో వేచి చూడాలి.